నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. ఈ కుంకుమ తీసుకుని పెట్టుకో తల్లి. వకీల్ సాబ్, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను. అమ్మవారి అనుగ్రహాన్ని స్వీకరించమ్మా. వస్తాను పంతులు గారు. శుభం భూయాత్. అవును, డేట్ ఆఫ్ బర్త్ మారింది కానీ జాతకంలో ఉన్న దోషం మాత్రం మారదు కదా. మరి పృథ్వీ చచ్చిపోతాడేమో. చస్తే చావని వైదిక. అప్పుడు ఒక దెబ్బకి రెండు పిట్టలన్నట్టు ఈ ఆస్తితో పాటు పృథ్వీ ఆస్తి కూడా జాబిలికి దక్కుతుంది. కాబట్టి మొత్తం ఆస్తినంతా అమ్మేసి మనం ఇక్కడి నుంచి జంప్ అయిపోవచ్చు. నిజంగా నీ మహిమలో సత్యం ఉంటే, నీ చల్లని చూపు నా మీదుంటే, ఆ పెళ్లిని ఆపి ఈ గండం నుంచి వకీల్ సాబ్ని గట్టెక్కించమ్మా. పున్నమి, పొద్దున్నుంచి ఏడకపోయినావు? మొత్తం చూసినా ఎక్కడా కనిపించలేదు. కొండమ్మ, వకీల్ బాబుకి ప్రాణగండ ఉందని తెలుసు కదా. అందుకే వకీల్ బాబుకి ఏం కాకూడదని అమ్మవారిని కొలోనికి పోయినా. అక్కడ ఏం జరిగిందో తెలుసా? వకీల్ బాబుకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని మొక్కుకున్నాను. ఆ సమయంలో ఏమీ జరగదన్నట్టుగా అమ్మవారు ఈ దండ ప్రసాదం ఇచ్చింది. కానీ ఈ పెళ్లి జరిగితే వకీల్ బాబు గండం నుంచి ఎలా బయటపడతాడు? మొత్తానికి రాజవంశానికి నువ్వు అల్లుడు కాబోతున్నావురా. నువ్వు అదృష్టవంతుడు పృథ్వీ. నాన్న, నేను రాజవంశం ఆస్తులు అంతస్తులు మనసులో పెట్టుకొని ఈ పెళ్లి చేసుకోవట్లేదు. ఆ ప్రేమ కూడా నాకు పేద ధనిక అనే తేడా తెలియనప్పుడు పుట్టిన ప్రేమ. ఎలా చూసుకున్నా శివదేవయ్య గారికి అల్లుడువే కదరా అవుతున్నావు. ఎందుకో నాకు భయంగా ఉంది మమ్మీ. జాబిలి జాతకం పెట్టుకుని నేను పెళ్లి చేసుకుంటున్నాను. మయూక, నువ్వు ఇలానే మాట్లాడుతూ ఉంటే ఈ పెళ్లి పున్నమి ఆపుతుందో లేదో తెలీదు గాని నేను మాత్రం ఆపేస్తాను. నోరు మూసుకొని రెడీ అవ్వు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ఎవరో చచ్చినట్టు ఆ మొహం ఏంటి అలా పెట్టుకున్నావు? పున్నమ లాంటిదేం కాదు. పున్నం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది, ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడుతుంది. అమ్మ పున్నమి, ఏం జరిగిందమ్మా చెప్పు. ఈ ఇంట్లో శుభకార్యం జరగడం ఈవిడ గారికి ఇష్టం లేనట్టుంది. అందుకే ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉంది. అలా ఏం కాదు. పున్నమి, నీ మైండ్లో అలాంటి ఆలోచన ఉంటే తీసి పక్కన పెట్టు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జాబిల్లి పృథ్వీల పెళ్లి జరిగే తీరుతుంది.
పెద్దమ్మ అన్నయ్య నిన్ను కూడా తమ బిడ్డలాగే చూసుకుంటున్నారు కదా పున్నమి. అలాంటిది నీ తోడబుట్టిన దానిలాంటి జాబిలి పెళ్లి జరుగుతుంటే నువ్వు ఎంత సందడి చేయాలి. మయూక లేవలేని స్థితిలో ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి ఆటపాటలతో ధూమ్ధామ్ చేసుండేది. అయినా పున్నమి మనసులో పెళ్ళాపాలనే ఆలోచన ఏముండదు. వాళ్ళమ్మ నారాయణమ్మ కూడా ఈ పెళ్లిలో ఉంటే బావుండు అని ఆలోచిస్తూ ఉండొచ్చు పున్నమి, అంతే. ఇప్పుడు నారాయణమ్మను పిలిపిస్తారా ఏంటి? అగ్నిదేవా, లక్ష్మి, ఈ పెళ్లి గురించి మీరేమి కంగారు పడకండి. పున్నమి మాటంటే మాటే, మాట తప్పదు. అవును, పున్నమి మాటకి కట్టుబడి ఉంటుంది తప్ప మాట తప్పడం అస్సలు తెలియదు పున్నమికి. అసలు నేను ఈ పెళ్ళి ఆపుతానని మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా ఈ పెళ్లి ఎలాంటి అవాంతరాలకు దారి తీయకుండా జరగాలని, జరిపించాలని ఆ అమ్మవారిని కోరుకుని వస్తున్నాను. ఇదిగో నా కోరిక నెరవేరుస్తాను అని పూలదండని జారి విడిచి పంపింది ఆ అమ్మవారు. వకీల్ సాబ్ జాబిలమ్మల పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. లక్ష్మి, పృథ్వీ రెడీ అయ్యాడో లేదో చూడు, వెళ్ళు. అగ్నిదేవా, వైదికకు చెప్పి అమ్మాయిని రెడీ చేయమని చెప్పు, వెళ్ళు. అలాగే పెద్దమ్మా. కొండమ్మా, నువ్వు బయటికి వెళ్ళి అక్కడ పనులన్నీ అవుతున్నాయో లేదో చూడు. అలాగే వెళ్ళు. అమ్మగారు. పున్నమి, నువ్వేమిటో వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. అలాగే పెద్దమ్మగారు. అమ్మ పున్నమి, బాధపడుతున్నావా? వాళ్ళంతే, అలాగే మాట్లాడతారు. నువ్వేం ఆలోచించకు, సరేనమ్మా? నవ్వు. అది జాగ్రత్త. అగ్నిదేవ్ గారు, వైదిక గారు మాట్లాడుకున్న విషయాన్ని వకీల్ సాబ్కి చెప్పాలి. లేదంటే పెద్ద ప్రమాదంలో పడతారు. అలా చెప్పకపోతే ఈ పెళ్లిని ఎలాగోలా ఆపాలి. దానికి ఆ అమ్మవారే నాకు తోడుంటారు. అసలు వకీల్ బాబుకి నిజం చెప్పేస్తే. కొండమ్మా, కొండమ్మా, ఇలారా. వస్తున్నా. ఏంటి పున్నమి, ఏటైనాది? కొండమ్మా, వకీల్ బాబుకి ప్రాణగండం ఉందన్న విషయం తెలిసి చెప్పకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎలాగైనా వకీల్ బాబుకి ఈ విషయం తెలిసేలా చేస్తాను. ఇదిగో ఈ దండ తీసుకెళ్లి పూజ గదిలో పెట్టు. నేను వకీల్ సాబ్ దగ్గరికి వెళ్తాను. సరే పున్నమి, జాగ్రత్త. మయూక, ఇక్కడ జరుగుతుంది నీ పెళ్లి. సంతోషంగా ఉండకుండా ఎందుకలా డల్గా ఉన్నావు? మమ్మీ, ఈ పెళ్లి చేసుకోవడం, ఐ మీన్ ఈ పెళ్లి ఇప్పుడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకున్న దోషం ప్రకారం ఈ పెళ్లి చేసుకుంటే పృథ్వీ చనిపోతాడు. అలా జరగడానికి వీల్లేదు. పృథ్వీ నేను జీవితాంతం హ్యాపీగా ఉండాలి. అలా ఉండాలంటే ఈ పెళ్లి జరగకూడదు. మయూక, నువ్వు నిజంగా నిజమైన జాబిలు అయ్యుంటే నీకు నచ్చినట్టే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ పెళ్లి మెయిన్ టార్గెటే ఈ ఆస్తి. ఈ పెళ్లి జరక్క ముందే నువ్వు జాబిల్లి కాదని తెలిసిపోతే మనకి చిల్లి గవ్వ కూడా మిగలదు. ముందు పెళ్లి జరగని మయూక. అసలే ఆ పున్నమి ఈ పెళ్లిని ఎలా ఆపాలి, నువ్వు జాబిల్లివి కాదని ఎలా బయట పెట్టాలా అని తెగ ట్రై చేస్తుంది. అలా అని నేను ప్రాణంగా ప్రేమించిన పృథ్వీ చనిపోవడానికి వీల్లేదు డాడీ. మీరు మొన్న చేసినట్టు ఏ గొర్రెకో బర్రెకో ఇచ్చి నాకు పెళ్లి చేసేయండి. నాకున్న దోషం పోగొట్టండి ప్లీజ్ డాడీ.
నీకేమైనా పిచ్చి పట్టిందా మయూక? నీకున్న దోషం పోగొట్టడానికే కదా మొన్న ఎంతో కష్టపడి గొర్రెతో పెళ్లి ఏర్పాటు చేశాను. నువ్వే నాకిష్టం లేదని చెడగొట్టావు. ఇప్పుడు ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకొని గొర్రెనో బర్రెనో నేనెక్కడి నుంచి తీసుకురాను? ఇవన్నీ జరిగే పనులు కావు మయూక. అయితే ఈ పెళ్లి కూడా జరగదు డాడీ. మొండిగా ప్రవర్తించకు మయూక. ఇప్పుడు మనకంత టైం లేదు. అవును మయూక, నన్ను ప్రేమించినట్టు మోసం చేశావు. జాబిల్లిలా వచ్చి అందరినీ మోసం చేస్తున్నావు. ఇప్పుడు దోషం ఉందని తెలిసిన పృథ్వీని మోసం చేయాలని చూస్తున్నావు. మీలాంటి వెధవలకి మీ స్టైల్లోనే బుద్ధి చెప్తాను. ఈ వీడియో అడ్డం పెట్టుకుని ఈ ఆస్తిని మీకు దక్కనివ్వను. ఒకవేళ దక్కినా మీ జుట్టు నా చేతిలో ఉంది కాబట్టి సగం ఆస్తైనా నా సొంతం చేసుకుంటాను. మయూక, ఇప్పుడు నువ్వు పెళ్ళొద్దంటే ఇన్నాళ్ల మన కష్టం అంతా వృధా అయిపోతుంది. అందుకే ఈ పెళ్లి చేసుకో. కావాలంటే పెళ్ళవగానే దోష నివారణకు అవసరమైన పూజలు హోమాలు చేయిద్దాం. అవును మయూక, మీ మమ్మీ చెప్పినట్టు చేద్దాం. అంతకు మించి మనకు వేరే దారే లేదు. వైదిక, త్వరగా రెడీ చేయి. కూర్చో కూర్చో. మమ్మీ, తప్పకుండా దోష నివారణ చేయిస్తారు కదా? నీ మీదొట్టు. తెలిసి తెలిసి కూతురు జీవితాన్ని పాడు చేసుకునే అంత పాపాత్ములం కాదు మేము. పున్నమిని సొంతం చేసుకోవాలనుకుంటే కొండమ్మని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడే ఉంటే ఫస్ట్ నైట్ లాంటివి కూడా ప్లాన్ చేస్తారు. పవర్ ఆఫ్ చేశాను కాబట్టి, అది కూడా తాగిన మైకంలో ఉన్నాను కాబట్టి అక్కడుంది పున్నమే అనుకున్నాను. ఇప్పుడు చూస్తూ చూస్తూ చిచ్చి చిచ్చి, దాని అవతారం, దాని పిలక చుట్టూ అది పేషెంట్గా వచ్చిన ట్రీట్మెంట్ చేయబుద్ధి కాదు. అలాంటిది పెళ్ళం అంటే ఎలా ఒప్పుకోవాలి? ఛే, లాభం లేదు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఈ పాల గ్లాస్ ఏంటి? మీకోసమే. మీరిప్పుడు నా పెనిమిటి. నా కర్మరా బాబు. వకీల్ బాబుకి జాబిలికి పెళ్ళైపోయాక వాళ్ళతో పాటే మనకు కూడా శోభనం ఏర్పాటు చేస్తారు. అప్పటి వరకు మందు తాగడం మానేసి పాలు తాగండి. కొండమ్మ చాలానే ఎక్స్పెక్ట్ చేస్తోంది. అది కొండమ్మ, నేను ఒక ముఖ్యమైన హెల్త్ క్యాంప్ పని మీద బయటికి వెళ్తున్నాను. ఇప్పట్లో రాలేనేమో. నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. సరే పెనిమిటి, నువ్వెప్పుడొస్తే అప్పుడే మన శోభనం. నువ్వు ఇంట్లో ఉండగా నేను రాను కొండమ్మా. సరే కొండమ్మా, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. మహాదేవి గారు చూస్తే పెళ్లి చూసుకుని వెళ్ళమంటారు. నా సిచ్యువేషన్ నీకు అర్థమైంది కాబట్టి ఎలాగోలా నువ్వే మేనేజ్ చెయ్యి, సరేనా? అలాగే పెనిమిటి. పెనిమిటి, ఏంటి? పృథ్వీ, ఆ పున్నమితో చాలా జాగ్రత్తగా ఉండు. నీ పెళ్ళి ఆపడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తోంది. ఏ ప్రయత్నం ఫలించకపోతే నిన్ను ట్రాప్ చేయడానికి కూడా వెనకాడదు. అమ్మా, ఎందుకమ్మా పున్నమి మీద అంత అనుమానం?
పున్నమి ఒక విషయం చెప్తుందంటే ఖచ్చితంగా అందులో అర్థం ఉంటుంది. పృథ్వీ, పొన్నమిని అంత గుడ్డిగా నమ్మటం కూడా మంచిది కాదు. ఇంతకాలం పొన్నమి ఇలా ప్రవర్తించలేదు. నీకు జాబిల్లికి పెళ్ళన్నప్పటి నుంచే ఇలా ప్రవర్తిస్తుంది. బహుశా జాబిల్లి స్థానాన్ని పొన్నమి కోరుకుంటుందేమో. చాచా, పున్నమి అలా అనుకోదు నాన్న. అయినా నా విషయంలో అస్సలు అనుకోదు. నమ్మకం ఉన్న చోటనే మోసం జరగడానికి అవకాశం ఉంటుంది. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. నువ్వు రెడీ అవ్వు, నేను వెళ్ళి కింద పనులు చూస్తాను. అలాగే అమ్మా. పదండి. వకీల్ సాబ్, అమ్మో అమ్మో, నేనంటూనే ఉన్నాను ఇదెంతకైనా దిగజారుతుందని. ఏయ్ రావే. అమ్మా అమ్మా అమ్మా, ఇందులో పున్నమి తప్పేం లేదమ్మా. దీని తప్పుందో లేదో అమ్మ దగ్గరే తేల్చుకుంటాను. పెళ్ళి ఆపడానికి అన్ని ప్రయత్నాలు అయిపోయి నీ అందచందాల్ని కూడా పణంగా పెట్టావు అంటే నువ్వు ఈ పెళ్లి జరగనిచ్చేలా లేవు. లక్ష్మి గారు, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? పదా, నా మాట వినండి. అమ్మా పదా. అమ్మా అమ్మా, రావే. లక్ష్మమ్మ, నేను చెప్పేది వినండి అమ్మా. వదలండి అమ్మా. అమ్మా, నేను చెప్పేది వినండి. వదలండి. లక్ష్మి, ఏమైంది? పున్నమి, ఏమైంది? ఏమైంది లక్ష్మి? మాట్లాడవే. ఇది చేసిన పనికి ప్రాణం తీయాలి. నేనంత కసాయిదాన్ని కాదు కాబట్టి మీ దగ్గరకు తీసుకొచ్చాను. అయినా పున్నమి ఏం తప్పు చేసిందని అలా మాట్లాడుతున్నారు? అడుగుతున్నారు కదా, చెప్పవే. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా నటిస్తున్నావేంటి? నోరు తెరిచి చెప్పవే. లక్ష్మి గారు, నేనే తప్పు చేయలేదు. లక్ష్మి,
లక్ష్మి, జరిగిందేమిటో చెప్పకుండా పున్నమి మీద చేయి చేసుకున్నావేమిటి? కొంచెమైనా బుద్ధుందా నీకు? పచ్చని మండపంలో అందరి ముందు ఆడబిడ్డ మీద చేయి చేసుకుంటావా నువ్వు? పున్నమి ఏం చేసిందో చెప్తే ఈ పచ్చని పందిట్లోనే ప్రాణం తీస్తారు. అమ్మా నేను చెప్పేది వినమ్మా. పృథ్వీ, ఈ మాయలాడి వలలో నువ్వు పడతావేమో, నేను పడను. లక్ష్మి, ఏం జరిగిందని అడుగుతున్నాను. ఈ పచ్చని పందిట్లో ఇంతమంది ఉండగా ఈ వగలాడి నా కొడుకు బెడ్రూమ్లో ఏం చేస్తుందో తెలుసా?